హాయ్ రా మామ, గుడ్ మార్నింగ్. చెప్పురా వాసు. ఏడబోతున్నాం మనం ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్కి వెళ్తున్నాం. ఇది గచ్చిబౌలిలో ఉంటుందిరా. ఇక్కడ ఏంద్రా అంటే అసలు నీకు ప్రతి మంత్ ఫస్ట్ సండే చేస్తారు, అన్నీ ఫ్రీగా ఇస్తారు, మంత్లీ మెడిసిన్ ఫ్రీగా ఇస్తారు అనమాట. ఎక్కడెక్కడి నుండి వస్తారా, హైదరాబాద్ నుండి కాదు, నీకు చాలా వేరే డిస్టిక్ల నుండి కూడా వస్తూ ఉంటారు అనమాట. మన ఆంధ్ర తెలంగాణ అన్ని స్టేట్లకి ఎవరైనా రావచ్చా? ఓన్లీ తెలంగాణ సంథింగ్? ఎవరైనా ఓపిక ఉండి ఎవరైనా రావచ్చు అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటావు? ఎవ్రీథింగ్ ఫ్రీ. చలో పోయిద్దాం, ఒకసారి చూద్దాం మళ్ళా. సో ఇక్కడ ఏంటంటే ఇది గచ్చిబౌలి దగ్గర ఉంటుందిరా. బిసైడ్ ఇక్కడ నీకు టిఫిన్ కూడా పెడతారు, మార్నింగ్ టిఫిన్ పెడతారు, అండ్ ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు పేషెంట్స్కి లంచ్ కూడా అరేంజ్ చేస్తారు అనమాట వీళ్ళు. అంటే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? టైమింగ్స్ అంటే పేషెంట్స్ రావడం 6 o'clock స్టార్ట్ అవుతుంది. 6 o'clock వచ్చి అందరు ఇట్లా కూర్చుంటారు అనమాట. చాలామంది ఉంటారు, అంటే యావరేజ్గా తక్కువలో తక్కువ అంటే ఒక 1000 మంది ఉంటారు. ఓకే, మ్యాక్సిమం అంటే ఒక 2000 మంది వస్తారు. ఓకే, వీళ్ళందరికీ టోకెన్ తీసుకొని కూర్చుంటారు. టోకెన్ తీసుకొని వాళ్ళకు ఒక బుక్ ఉంటుంది అనమాట, ఒక 5-6 పేజీల బుక్ ఉంటుంది. ఆ బుక్లోనే మంత్లీ మెడిసిన్స్ అవన్నీ రాస్తూ ఉంటారు. ముందు బీపీ చెక్ చేస్తారు, ర్యాండమ్ బ్లడ్ షుగర్స్, అంటే వెంట టెస్టులు అయ్యేటివి ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ. వీళ్ళందరూ ఏంటంటే వాలంటీర్స్ అనమాట, అందరు ఫ్రీగా వస్తారు అనమాట. ఫ్రీగా వచ్చి అందరు ఫ్రీగా, ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఫ్రీగానే వచ్చేవాళ్ళు. ఇగో ఈ బాబు ఉన్నాడు, 2 years నుండి వస్తున్నాడు, ఇతను ఫ్రీగా వచ్చి చెకప్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకుంటూ ఉంటారు. నేను కూడా అతనితో డిస్కస్ చేసిన, నాకు మంచిగా అనిపించింది చాలా. సో ఇది బుక్ రా మామ. సో ఈ బుక్లో పేషెంట్ డీటెయిల్స్ అవన్నీ, హైట్ వెయిట్ అన్నీ రాసి అలాంటి బుక్లో పంపిస్తారు. చాలా మంది వస్తారా. ఇది సక్సెస్ఫుల్గా అది వాళ్ళది ఏంటంటే 37th మెడికల్ క్యాంప్ అనమాట. ఓకే, ఓకే. ఇట్లా అందరు ఇట్లా కూర్చొని ఉంటారు, చాలా మంది ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకు టిఫిన్ ఫ్రీగా పెడతారు. కొంతమంది డొనేషన్ చేసే వాళ్ళు వచ్చేసి పులిహోర పొట్నాలు అవి ఇవి అన్నీ ఫ్రీగా ఇస్తుంటారు. ఇక్కడ ఇంకా మెయిన్ థింగ్ ఏంది మామ అంటే టెస్టులు ఉంటాయి కదా, ఇది ర్యాండమ్ బ్లడ్ షుగర్ వీళ్ళకంటే అప్పుడప్పుడు అయ్యేది చేసి పంపిస్తూ ఉంటారు. ఇట్లా డాక్టర్స్ అందరూ కూర్చొని ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ వాలంటీర్సే, వీళ్ళు ఫ్రీగా వచ్చేటోళ్ళే అనమాట. అరౌండ్ వాలంటీర్స్ ఒక 30-40 మంది వస్తారు ఇక్కడ. ఈ మెడిసిన్ ఉన్నాయి చూడు, దీనిలో అరౌండ్ ఒక 80 మాలిక్యూల్స్ ఉంటాయి మెడిసిన్, అవన్నీ ఫ్రీగా ఇస్తారు అనమాట మంత్లీకి. ఓకే, ఇదంతా లొకేషన్ చూడు మామ. లొకేషన్ ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రం అనమాట, ఇది గచ్చిబౌలిలో ఉంటుంది. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో పోతుంటాం కదా మామ, అక్కడ పోతే పేషెంట్లను ట్రీట్ చేసే విధానము కొంచెం లొకేషన్ అంతా కొంచెం. నీకు ఇక్కడ ఏంటంటే నీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూడు, వీళ్ళు ఫ్రీగా ఎవరో పులిహోర పొట్నాలు అంతా ఫ్రీగా ఇస్తూ ఉంటారు అనమాట. కానీ మనం అనుకుంటాం కానీ చాలా మంది అంటే సేవాభావం ఉండేవాళ్ళు, హెల్ప్ చేద్దామనే నేచర్ ఉండే వాళ్ళందరూ ఉంటారు. సో అక్కడ టోకెన్ వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని తింటుంటారు. అక్కడ కొంతమంది ఇక్కడ వీడు ఉన్నారు కదా, ఇక్కడ లోపలికి పంపిస్తుంటారు అనమాట. టోకెన్స్ తీసుకొని వాళ్ళు నీకు ఏ ప్రాబ్లం ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఏంటి తీసుకుంటున్నారు, అట్లా తీసుకొని వీళ్ళు ఒక్కొక్కరిని లోపలికి ఎన్నికలో కూర్చొని ఉన్నారు చూడు, వీళ్ళంతా లోపలికి వస్తారు. ఒక్క నిమిషం చూపిద్దాం. ఇదంతా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూర్చొని ఉంటారు. డాక్టర్స్ ఇక్కడ శేఖర్ అరౌండ్ 15 to 20 మెంబర్స్ డాక్టర్స్ వస్తారు. వేరే స్పెషాలిటీ వాళ్ళు, అంటే గైనకాలజీ వాళ్ళు ఉంటారు, పీడియాట్రిషియన్ ఉంటాడు, ఈఎన్టీ వాళ్ళు ఉంటారు, సమ్టైమ్స్ కార్డియాలజిస్ట్ ఉంటారు, సర్జన్స్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ వచ్చి ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇది బుక్ అనమాట. ఈ స్వేచ్ఛ అనే ఒక ఫౌండేషన్ వాళ్ళు, వీళ్ళంతా ఒక ఫామ్గా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ ఫ్రీ సేవ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా డాక్టర్స్ అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు అనమాట. కానీ చాలా గ్రేట్ కదా అసలు. వీళ్ళందరూ డాక్టర్స్ కూడా ఇక్కడ ఫ్రీగానే ట్రీట్మెంట్. వాళ్ళు ఏమి అంటే డబ్బులు ఏం తీసుకోరు అనమాట, ఫ్రీగా వచ్చి చూస్తూ ఉంటారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఈ సార్ వచ్చేసి కనీసం ఈయన ఆర్థోపెడిషన్, ఆయనకు సండే రోజు చాలా ఓపీ జరుగుతుంది, అయినా వదిలేసుకొని వస్తారు. ఈ మేడం వెరీ సీనియర్ గైనకాలజిస్ట్ మేడం. వాళ్ళ అంటే హాస్పిటల్లో ఉంటుంది వాళ్ళకి, బట్ ఇక్కడ వస్తారనమాట వర్క్ చేద్దాము, ఒకరోజు సేవ చేద్దామని. అసలు నేను నమ్మలేను రా, ఈ మేడం యంగ్గా ఉంది,
బయట పోతే 5,000 సంథింగ్ వస్తాయి అనమాట ఒక రోజుకు. అవును, సండే వీళ్ళందరూ రోజు. అయితే ఇక్కడ ఉంది కదా ఈ సారు పీడియాట్రిషియన్. అసలు ఈయన ఓపీ నార్మల్గా ఒక రోజుకు 60-70 జరుగుతుంది. సండే రోజు ఇంకా ఎక్కువ జరుగుతుంది. అయినా సార్ వదులుకొని ఇక్కడికి వస్తారు అనమాట. అవును, జనరల్ ఫిజిషియన్. ఆయన చాలా ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉన్న చూడు అవన్నీ మెడికేషన్ అనమాట. ఇక్కడ చూయించుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఒకవేళ ఎక్కడన్నా రెఫర్ చేయాలనుకో ఇక్కడ ఒక లిమిటెడ్ ఉంటుంది రా. తర్వాత నీవు కార్పొరేట్కు ఎక్కడన్నా రెఫర్ చేస్తే ఆ కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి 50% అంటే తక్కువ ఫీజు. అంటే ఓకే మేము అక్కడ స్వేచ్ఛ మెడికల్ క్యాంప్ నుండి వచ్చినామంటే చాలా తక్కువకు ట్రీట్మెంట్ చేస్తారనమాట వాళ్ళు కూడా. 1.5 వాడుతున్నారా? లేదు సార్, ఒకటి పొద్దున్న ఒకటే వేసుకుంటాను, నైట్ పాటు 2 వేసుకుంటాను. మరి ఎరక్కొట్టిస్తే అవదు కదా మనకు గాలి పాటు అట్లా అవసరం లేదు. సార్ నాకు ఇది వేసుకున్నాక అన్నం తిన్న కొంచెం సాయంత్రం బాగా గ్యాస్ అయి అల్తాల పట్టంకు వెలుగులైపోయింది. ఈ గ్యాస్ ట్రబుల్ మాత్రలు పని చేయలేదంట. మనే ఇక్కడ రాసినే నేను మరి మీకు షుగర్ కంట్రోల్ టాబ్లెట్ వాడతారా రోజు మీరు? వెయిట్ పెరిగారు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఒక బుక్ ఇస్తారు మామ. ఈ బుక్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో రాస్తారు అనమాట. రాసిన తర్వాత ఈ బుక్ తీసుకొని అక్కడ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు బేసిక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఏంటంటే నీకు బీపీ షుగర్లు, బీపీకి షుగర్కి కాళ్ళ నొప్పులకి ఆకలి అయ్యే మందులు, క్రానిక్ కండిషన్స్, గ్యాస్ చాలా రోజులకి వెళ్ళి బాధపడుతున్నటువంటి క్రానిక్ అంటే అదే నీకు మోకాల నొప్పులు, కాల్షియము, బీపీ టాబ్లెట్లు కూడా, షుగరు అన్నీ ఇస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఆకలి కావడానికి అనమాట. సిరప్లు, ప్రోటీన్ పౌడర్స్, షుగర్ ఫ్రీ ప్రోటీన్ పౌడర్స్, చిన్నపిల్లలవి కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిరప్లు, ఆల్మోస్ట్ అన్ని మంచివే. ఇక్కడ మనం ఏంటంటే ఇవన్నీ తక్కువ బ్రాండ్స్ ఏం కాదనమాట. బట్ వీళ్ళు ఏంటంటే కంపెనీ నుండి డైరెక్ట్ తెచ్చుకోవడం వల్ల వీళ్ళకి తక్కువకి ఇస్తారు. ఈ ప్రోటీన్ పౌడర్ను మనం బయట కొంటే 200-300 అవుతుంది. ఆ పెయిన్ బామ్ ఎంత తెలుసా మామ, ఇక్కడ ఫ్రీ. అదే నువ్వు బయట కొంటే జనరిక్లో కొన్నా కానీ కనీసం 75 రూపాయలు అవుతుంది. సో వీళ్ళంతా ఇక్కడ మెడికేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇక్కడ ఇంకోటి నేను ఏం గమనించిన అంటే ఫ్రీగా వచ్చేసి అందరు వాలంటీర్గా చేస్తున్నారు. మనం ఇప్పుడు విలేజ్లో ఉంటే మెడికల్ షాప్లో అయినా కానీ హాస్పిటల్లో అయినా కానీ నర్సులకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, కొంచెం వెనకాల తెలుగులో రాయండి అమ్మా అని చెప్పి. అట్లా వీళ్ళందరూ తెలుగులో వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో రాసిస్తున్నారు అనమాట. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఈసారి చాలా దూరం ఉంది అసలు, షాద్నగర్ నుండి ఇంకోటి అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ కావాలి. ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి ఫ్రీగా మీకు మళ్ళీ వెళ్ళేటప్పుడు లంచ్ పెడతారు, ఉదయము టిఫిన్ పెడతారు. ఎక్కడంటే గచ్చిబౌలికి రండి. గచ్చిబౌలిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రము, చెప్తారు పుల్లెల గోపిచంద్ అకాడమీ బ్యాక్ సైడే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గచ్చిబౌలి సర్కిల్ ఉంది కదా, అవును, ఓఆర్ఆర్ ఎంట్రన్స్. అవును, గచ్చిబౌలి సర్కిల్ అంటే ఎవరైనా చెప్తారు. మీరు డైరెక్ట్ వచ్చేసి అంటే బుక్ లేదా ఎలాంటిది వద్దు. జస్ట్ మీ దగ్గర ఆధార్ కూడా నాటే ఇంపార్టెంట్, బట్ జస్ట్ మ్యాండేటరీ అనమాట. వచ్చేసి మీరు అక్కడే ఎలాంటి ట్రీట్మెంట్ అయినా మీ ఇంట్లో వాళ్ళకంటే ముసలి వాళ్ళకి లేదంటే పక్కింటి వాళ్ళు కొంతమంది డబ్బులు లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తీసుకొని సిచ్యువేషన్ లో ఉంటారు కాబట్టి ఒకవేళ మీ వాళ్ళు ఊరి దగ్గర ఉన్నారనుకో, వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటావు, మీరే ఒక్కసారి వాళ్ళని తోలుకొని వచ్చి తర్వాత మంత్లీ మెడిసిన్ మీరే తీసుకెళ్ళి వాళ్ళకు ఇవ్వచ్చు అనమాట. అంటే ఊరికే వదిలేయడం ఎందుకు, గవర్నమెంట్కి వెళ్ళలేరు. అలాంటి టైంలో ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ నా కంటెంట్ ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.